హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మేమైతే కొడైకెనాల్ స్టార్ట్ అయిపోయాం. లెట్ మీ టెల్ యూ ఆల్ హౌ వి స్టార్టెడ్. మేము చెన్నై నుండి కొడైకెనాల్కి డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా 1 నైట్ ట్రావెల్ పడుతుంది. మేము అరౌండ్ 9 PM బస్ ఎక్కాం. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా కొడైకెనాల్ రీచ్ అయిపోయాం. నేనైతే ముందే ఒక మంచి రీజనబుల్ రేట్లో హోటల్ ప్రీ బుక్ చేసి పెట్టుకున్నా. కానీ మనీ మాత్రం పే చేయలేదు. పేమెంట్ అయితే మాత్రం పోస్ట్ చెక్ ఇన్ ఆప్షన్ పెట్టుకున్నా. సో మార్నింగ్ బస్ దిగిన వెంటనే చక్కగా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే కాంప్లిమెంటరీ ఇచ్చారు. మేమైతే కొడైకెనాల్ మెయిన్ బస్ స్టాప్ దగ్గరలోనే హోటల్ తీసుకున్నాం. బికాస్ అక్కడ ఆటో ఫెసిలిటీస్ అనేవి లేవు, ఓన్లీ ట్యాక్సీ. సో మాకు 2 daysకి కంఫర్ట్గా ఉండేలా సెంటర్లోనే హోటల్ తీసుకున్నాం. హోటల్ కూడా బాగానే ఉంది. అక్కడ ఏ హోటల్లో కూడా మ్యాక్సిమం ఫ్యాన్ అనేది ఉండదంట. కంప్లీట్గా న్యాచురల్ కూలింగ్. అయినా ఫ్యాన్ ఆర్ ఏసీ ఏమీ లేకుండానే 2 thick బ్లాంకెట్స్ వేసుకొని పడుకున్నా నేను. అప్పటికి కూడా చలిగానే అనిపించింది నాకు, అంత చలి అక్కడ. అండ్ దెన్ రీజనబుల్ ప్రైస్లో నేను ఒక కార్ మాట్లాడుకున్నా ఫర్ 1 day. కొడైకెనాల్లో ఖచ్చితంగా చూడాల్సిన టాప్ 10 ప్లేసెస్ ముందే మార్క్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ అమాంగ్ దట్ మా లొకేషన్ నుండి దూరంగా ఉన్న అన్ని ప్లేసెస్ డే 1 నేమ్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేము లా సలేత్ చర్చ్కి వెళ్ళాం. సచ్ అన్ ఓల్డెస్ట్ చర్చ్ అంట అది. చర్చ్ లొకేషన్ అనేది హిల్స్కి పైన ఉండడం వల్ల ఆ సరౌండింగ్స్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మోరోవర్ అక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా క్లీన్గా ఫ్రెష్గా ఉంది. సెకండ్ లొకేషన్ అయితే పైన్ ఫారెస్ట్కి వెళ్ళాం. అక్కడ పైన్ ట్రీస్ అన్నీ మంచుతో కప్పబడి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నేచర్ లవర్స్కి పండగనే చెప్పాలి. నాలాంటి ఫోటోగ్రఫీ లవర్స్ అయితే అస్సలు ఆగలేరు. పైన్ ఫారెస్ట్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి దెన్ వి స్టార్టెడ్ టు అదర్ లొకేషన్. కొడైకెనాల్లో ట్రావెలింగ్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, లైక్ ఏ రోడ్ ట్రిప్. మాతో వచ్చిన కార్ డ్రైవర్ కూడా చాలా మంచిగా ఓపిక్గా ప్రతి స్పాట్ కోసం చెప్తూ కైండ్ ఆఫ్ ర్యాప్ క్రియేట్ చేశారు. ఈ ప్లేస్ కోసం చెప్పాలి మీకు, ఇది కొడైకెనాల్లో అతిపెద్ద గోల్ఫ్ క్లబ్. ఈ ల్యాండ్ ఆల్మోస్ట్ 150 acres అంట. చుట్టూ గ్రీనరీతో ఆ స్పాట్ చాలా బాగుంటుంది. నాకన్నా నా పేరెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ అయితే. ఏ లొకేషన్కి వెళ్ళినా పదండి అని కంగారు పెట్టే మా డాడీ చక్కగా పేషెంట్గా కూర్చొని ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా చాలా మాట్లాడాలి అండ్ చాలా ప్లేసెస్ కూడా చూపించాలి మీకు. నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. And do like, share and subscribe my channel.